అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే మామూలుగా చెప్పాడంతే చేస్తాడంతే అని చెప్పేసి వాళ్ళు నినాదం ఇచ్చారు గానీ, ఆయన చెప్పేది ఒకటి, ఫ్రంట్ ఎండ్ ఒకటి, బ్యాక్ ఎండ్ ఒకటి అనేది ఈరోజు మనము విశ్లేషించుకునేటువంటి ఈ వీడియోలో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మరి మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు చేయం, పార్టీలు చూడం అని చెప్పేసి ఎలక్షన్‌లకు ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి వాస్తవము. మరి ఇందులో ఈ కులం, మతం, ప్రాంతంలో నేను కులం అనే పదాన్ని తీసుకొని ఈరోజు మాట్లాడతానండి. మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఇలాగే కులాలను తన వైపు తిప్పుకోవడం కోసం ఒక నానుడి అంటే మొత్తం అన్ని ప్రచార సభల్లోనే ఆయన చెప్పడం జరిగింది. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని జెప్పేసి. మరి ఒకసారి ఆ నా అనే పదంలో మరి బీసీలు బలైపోయారా? ఎస్సీలు బలైపోయారా? ఎస్టీలు బలైపోయారా? అని ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను మొదటగా కులం అనే పదం చెప్పాను. దాని తర్వాత ఈ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నాను కాబట్టి ఎస్సీ, ఎస్టీ అనే పదాన్ని తీసుకుంటున్నాను. ఈ 2 పదాలు తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందస్తు వ్యూహరచన ఉంటే తప్ప ఈరోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి విభాగాలన్నిటికీ దళిత ఐపీఎస్ ఆఫీసర్లని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ మేము కూడా సంతోషిస్తున్నామండి. దళితులకు ఉన్నత స్థాయి పదవులు ఇస్తే దాంట్లో ఖచ్చితంగా నేను కూడా సంతోషించే వ్యక్తినే. అయితే ఈ వ్యక్తులు వ్యక్తిగత పూజ కోసం పని చేశారా? ప్రజల కోసం పని చేశారా? అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. మరి ఈరోజు పివి సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్ అయినందుకు నేను సంతోషించేటువంటి వ్యక్తిని. మరి ఈరోజు సంజయ్ పాల్ గారు ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి సంతోషించే వ్యక్తినే. మరి అదేవిధంగా చాలామంది ఆఫీసర్లు ఎవరైతే దళితులు ఉన్నత స్థాయికి వెళ్ళినారో, ఎందుకంటే సమాజంలో ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను అధిరోహించి అంటే సమాజంలోనే భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసులకి ఎంచుకోబడినటువంటి ఈ వ్యక్తుల్ని ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి, సంతోషించాలి కూడా. మరి ఇటువంటి వ్యక్తులు ఒక 31 కేసుల్లో అవినీతిపరుడైనటువంటి వ్యక్తి కోసం, మరి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కోసము, వీళ్ళు చట్టాన్ని మించి పరిమితులు దాటి వ్యక్తిగత పూజ కోసము, కేవలం పదవుల ప్రమోషన్ కోసము మరి తెలీదు కానీ, ఈరోజు చట్టాన్ని యొక్క పరిమితులు దాటి వీళ్ళు పని చేయడం జరిగిందనేది ఈరోజు రఘురామకృష్ణంరాజు గారి యొక్క కస్టోడియల్ టార్చర్ కేసులో క్లియర్‌గా అర్థమయ్యేటువంటి అంశం. మరి ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారికి ఎందుకు అంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు? రఘురామ కృష్ణంరాజు గారికి ఆయనకి ఏమన్నా ఆస్తి తగాదాలున్నాయా? కుటుంబ తగాదాలున్నాయా? వ్యక్తిగత తగాదాలున్నాయా? లేవు గదా! మరి ప్రభుత్వ పరంగా ఈరోజు ఒక రఘురామకృష్ణంరాజు గారు ఎక్కడ కులం గురించి మాట్లాడలా. నన్ను కొట్టారు, నా కులం గాబట్టే, నేను రాజును గాబట్టే నన్ను కొట్టారు, చిత్రహింసలు పెట్టారని ఏనాడు ప్రెస్ మీట్ ముందర మాట్లాడలేదు రఘురామకృష్ణంరాజు గారు. ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీస్‌కి ఎంచుకోబడినటువంటి వ్యక్తి చాలామంది దళితులండి ఈరోజు. జడ శ్రవణ్ కుమార్ గారు గానీ, విజయానంద్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్ గారు గానీ, మరి అదేవిధంగా ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు కూడా ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారండి. నేను వీళ్ళందరిని ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ వీళ్ళు చేసేటువంటి పనులు కులాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని, అంటే వీళ్ళు సర్వీస్‌లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పనులు చేశారు? వీళ్ళు చేసినటువంటి పనుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో, ఈరోజు దళితులు చైతన్యవంతులయ్యారు. మరి నిజంగా ఈరోజు దళితులు చైతన్యవంతులు అయ్యారు కాబట్టి అరకు పార్లమెంటులో 7 స్థానాలకు గాను 5 స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకోవడం జరిగిందనేది మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి మొదటి వాస్తవం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఏసీలు, నా ఎస్టీలు అన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు ఏ విధంగా బలైపోయినారో మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈనాడు సరే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కోల్పోయారో మనకు తెలీదు గానీ, సరే నువ్వే ఎంతమందిని ఇబ్బంది పెడితే ఈరోజు కొడుకైనటువంటి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు నాతో పాటు తీసుకొని పోతానని అన్నట్ట బెట్టింగ్ వేసుకున్నారో, ఛాలెంజ్ చేసుకున్నారేమో తెలీదు గానీ, ఈరోజు కాదంబరి జత్వా అని ఒక నటి విషయంలోనే 3 ఐపీఎస్ ఆఫీసర్లు బలైపోయారండి. ఈరోజు మీరు చూస్తున్నారు విషయాలు గురైనటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడన్నా కనపడుతున్నారా? అతని పత్తా లేదు ఈరోజు. రాష్ట్రంలో అతను ఎక్కడున్నాడో కూడా తెలీదు. సర్వీస్ కూడా దూరం అయిపోయి అతను ఏదో జాబ్ చేసుకుంటాడని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి ఈరోజు మీరు చూడండి, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు కేవలం ఒక వ్యక్తి కోసము ఎందుకింత నీచ స్థాయికి దిగజారనేది కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది అన్ని మీడియా ఛానల్లో కూడా. మరి ఈరోజు ఈరోజు దళితుల్లో కూడా, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే దళితులకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే అండి,
రాష్ట్రంలో వ్యక్తిగత ఘర్షణల కారణంగా, వ్యక్తిగత పగలో లేకపోతే ఏదో ఒక కారణంగా ఏది జరిగినా ఈరోజు అది కులానికి ఆపాదించడం, తద్వారా రాజకీయం చేయడం. ఇది ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినప్పటికీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ చేస్తున్నటువంటి ఒక విష ప్రచారం. అయినా 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో తప్పును తప్పు అని చెప్పుకోకుండా, ఆ తప్పుని తీసుకొనొచ్చి కులానికి ఆపాదించి ఈరోజు ఆ కులానికి ఇది, ఈ కులానికి ఇది అని చెప్పేసి చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈరోజు నా బీసీలు నేనిక్కడ పీవీ సునీల్ కుమార్ గారిని విమర్శించట్లేదు, విజయానంద్ గారిని విమర్శించట్లేదు, జడ శ్రవణ్ కుమార్ గారిని విమర్శించట్లేదు. సరే వీళ్ళు సమాజంలో ఉన్నత స్థాయి పదవులు పొందినటువంటి వ్యక్తులు, సమాజాన్ని ఎంతో చూసినటువంటి వ్యక్తులు, 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశం తర్వాత కూడా ఇప్పటికీ తప్పు చేసినటువంటి ఈ వ్యక్తులు వీళ్ళ తప్పును కప్పిపుచ్చడం కోసం ఈరోజు కులాన్ని తీసుకొని వస్తున్నారంటే నిజంగా వీళ్ళు ఈ సర్వీసెస్‌కు అర్హులా అని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక అనుమానం అయితే దావిచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వ్యూహాలలో ప్రజలు బలి కావద్దండి. అతి ముఖ్యంగా దళిత వర్గాలు బలి కావద్దండి అని చెప్తూనే మరి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు ఎంతమంది దళితులని, ఎంతమంది బీసీలని హత్య గావించబడ్డారండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కేవలము సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు చంపేశారండి. పిచ్చి ముద్ర యేసేసి నడి రోడ్డు పైన బట్ట లేకుండా నిల్చోబెట్టి చంపేశారు. మరి ఆనాడు ఆహ్, డాక్టర్ సుధాకర్ గారు చేసినటువంటి తప్పేందండి? సమాజం కోసం అతను పోరాడారు. ఈరోజు అదే సమాజం కోసము వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లయితే కేవలం వ్యక్తి పూజ కోసం ఈరోజు వీళ్ళని నీచ స్థాయికి దిగజార్చుకొని దాన్ని కులాన్ని ఆపాదించి ఈరోజు కూటమి ప్రభుత్వం కులం పైన దాడులు చేస్తుందని ఒక అసత్య ప్రచారాలను, విష బీజాలను ఏదైతే నాటుతున్నారో అది కర్మ రిటర్న్ గిఫ్ట్ అనేదైతే ఖచ్చితంగా ఉంటుందనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి కులానికి ఆపాదించి చేసేటువంటి విష ప్రచారాలను నమ్మొద్దండి ప్రజలు. అతి ముఖ్యంగా దళితులు నమ్మొద్దని చెప్పేసి నేను మీడియా ముఖం కోరుకుంటూ అందరికీ నమస్కారం.